గుంటూరు డొంక రోడ్డులో అనధికారిక వంటశాల నిర్వహణపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వంటశాలలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు వాటాలు ఉండటంతో అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. పర్మిషన్ లేకుండా వంటశాల నడుపుతున్న అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారని ప్రశ్నిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ విచారణ చేపట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని డొంక రోడ్డు 5వ లైన్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. రోజున వీళ్ళు ఇక్కడ ఆపరేషన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. హోటల్ ఆపరేషన్స్ ఆ రోజు నుంచి మే, జూన్, జూలై 3 రోజుల పాటు వాళ్ళు ఉన్న వేస్ట్ మొత్తం డ్రైనేజీలో వదిలితే దోమలు, ఈగలు, పందికొక్కులు, ఎలుకలతో చాలా ఇబ్బందులు పడ్డాము. దీనికి ఏ విధమైన లైసెన్స్ లేదండి. అదొక రెసిడెన్షియల్ ఏరియా అండి, అదొక రెసిడెన్షియల్ బిల్డింగ్ అండి. ఫుడ్ సెకండ్ నోటీస్ ఇవ్వడం జరిగిందండి. జూలై 22వ తారీఖు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ రామారావు గారు విజిట్ చేసి దీనికి సంబంధించిన ఫస్ట్ నోటీస్ ఇష్యూ చేయమని చెప్పారండి. దాని తర్వాత నేను వెళ్ళి ఆయన ఫాలోఅప్ చేసుకున్నప్పుడు ఆగస్టు 14వ తారీఖున దీనికి సంబంధించిన ఫస్ట్ నోటీస్ ఇష్యూ చేశారండి. దీనికి సంబంధించి ఈ రోడ్లో వాళ్ళందరం కలిసి 10 మంది సంతకాలు పెట్టిన సైన్ పేపర్ మేము వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి మున్సిపాలిటీ వాళ్ళకి. దాని తర్వాత కూడా వాళ్ళు అలానే కంటిన్యూ చేశారండి. మళ్ళీ నేను వెళ్ళి కలెక్టర్ గారిని కలిసినప్పుడు అప్పుడు మున్సిపాలిటీ అధికారులు వచ్చి ఇంటికి నోటీస్ అంటించి వెళ్ళడం జరిగిందండి. సెకండ్ నోటీస్